సార్ ప్రస్తుతం రాజధానిలో పర్యటించారా మీరు? ఎలా ఉంది సార్ పరిస్థితి? రాజధానిలో 10,000 ఇళ్లు కట్టారండి. ఒక్కొక్కటి ₹1,00,00,000 10,000 కోట్లు 80% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సెక్రటేరియట్ కానీ అదేవిధంగా IAS IPS ఆఫీసర్లకి విల్లాస్ కట్టారు. కానీ చూస్తే గత 5 సంవత్సరాలు చూస్తే చిన్న సైజు ఫారెస్ట్ లాగా మారిపోయిన పరిస్థితి సాధ్యం సార్. మౌలిక వసూలు రేపు మీ గవర్నమెంట్ వచ్చినా సరే ఇన్ని డబ్బులు పెట్టినా సరే ఎంతవరకు దాన్ని అభివృద్ధి చేయగలరు? 80% అయింది. ఇంకొక 20% కనుక కంప్లీట్ చేసుకుంటే అవన్నీ కొంచెం మనం ఫినిష్ చేయగలుగుతాం. టిట్కో ఇళ్ళు అట్లా వదిలేశారు. తర్వాత సెక్రటేరియట్లు అన్నీ కూడా ఫౌండేషన్లు వేసి రాఫ్ట్ ఫౌండేషన్స్ కొన్ని వేల టన్నుల ఐరన్ అన్నీ అక్కడ పడిపోయి రస్ట్ పట్టిపోయి ఉన్నాయి. కొన్ని అయితే నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. ఇది చాలా ఘోరంగా. అదే అసలు ఒక మనిషి అనే వ్యక్తి కొద్దిగా అంటే ఇంతమంది మనం రాజకీయ నాయకులను చూసాం కానీ అసలు ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఆలోచన ఉన్నాడని బహుశా చరిత్రలో ప్రతి 100 సంవత్సరాలకు ఒకటి చూస్తామేమో. కానీ ఇలాంటి వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఇంకోటి సార్, ఇంకో వాదన కూడా ఉంది. తీసుకునే నిర్ణయం ప్రధానంగా ఎక్కడో మూల ప్రాంతంలోని రాజధానికి సంబంధించి ప్రకటించడం ద్వారానే ఇలాంటి పరిస్థితి ఉంది. ఏదో మంగళగిరి గుంటూరు మధ్య బిల్డప్ చేస్తే ఇప్పటికల్లా ట్విన్ సిటీస్ గా మారాయి, డెవలప్మెంట్ కూడా ఎక్కువ కనిపించేది అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. ఒకటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాట్లాడే వాళ్ళకి విజన్ లేని నాయకులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ క్యాపిటల్ అనేది ఒక మహానగరం లాగా అభివృద్ధి చెందాలి. సింగపూర్ గురించి ఎలా మాట్లాడుకుంటారో, దుబాయ్ గురించి లేదా హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడుకుంటారో, అమరావతి గురించి కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది ఇక్కడ ఉన్నదంతా అమెరికా. వాళ్ళందరినీ ఇప్పుడు అన్ని కంపెనీల CEOలు ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కువ అవునా కదా. చాలా మంది వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాం అనుకోండి మనం. వాళ్ళు ఇక్కడికి వస్తే ఇప్పుడు నాలాంటి నేను వచ్చాను ఒక్కడిని, నాలాంటి వాళ్ళు 100 మంది వస్తే ఏముందండి ఆంధ్ర ఇట్లా డెవలప్ అయిపోతుంది. అవన్నీ తీసుకురావాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అలాంటి వాళ్ళు రావాలి కదా సార్ బయటికి. అదే చాలా మంది రాజకీయాలను చూసి భయపడుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. బట్ ఎవరో ఒకళ్ళు స్టెప్ వేసిన తర్వాత ఓహో ఇలా కూడా చేయొచ్చా అనేది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీడర్. ఏ రైట్ లీడర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో బాబు గారు ఆ యాంగిల్లో ఆలోచించి 33,000 ఎకరాలు అంటే అది ఓన్లీ రాజధానికి. అది ఇప్పుడు 3 యూనివర్సిటీలు కట్టారు. ఒక్కొక్క దానికి 100 ఎకరాలు ఎన్నో ఇచ్చారు. అదే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కదా, ల్యాండ్ ఒక్కటే ఇచ్చింది. మనం వాళ్ళ ఓన్ డబ్బులతో వాళ్ళు యూనివర్సిటీలు పెట్టుకున్నారు. అదేవిధంగా 120 సంస్థలు. వీటన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు ఫండింగ్. ఓన్లీ ఏంటంటే రోడ్స్, కేబుల్స్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కటే వేస్తారు. మిగిలిన ల్యాండ్ ఇస్తే వాళ్ళు వచ్చి కట్టుకుంటారు ప్రైవేట్. మీరు ఆ ల్యాండ్ లేకపోతే వాళ్ళు వచ్చి ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వదు మీకు. సో అదేంటంటే అవగాహన లేనివాళ్ళు, విజన్ లేనివాళ్ళు కేవలం బురద జల్లటానికి రాజకీయ కక్ష ఇవి తప్పించి వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు ఇవన్నీ. కాకపోతే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కీలు బొమ్మలు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గర ఎలా అయితే ఆయన ఆత్మాభిమానాన్ని చంపుకొని పాదాల మీద పడిపోయారో, ఈ రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయి ఆయన పాదాల మీద వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని ఒక బానేసల్లాగా దండం పెడుతున్నారు. ఇది జరుగుతుంది ఈ రోజున.